ప్రభు మహాదినమునకు గుర్తుగా నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయి దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభుదూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదయ యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలపు నందువలే అతడికి ప్రీతిపాత్రుడు మగును. ప్రభు మహాదినము ఘోర దినం రాకమునుపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. అతడు తండ్రుల హృదయములను బిడ్డల హృదయముల వైపు, బిడ్డలను తండ్రుల వైపు మరల్చును. లేదేని నేను వచ్చి మీ దేశమును శపించి నాశనము చేయవలసి వచ్చును. ఇది ప్రభువు వాక్కు. ప్రొద్దున మనము లేవాలి, పళ్ళును బాగా తోమాలి, గ్లాసుడు పాలు త్రాగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా చిన్నతనము నుండే శుభ్రత గురించి నేర్పుతారు. ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లవాడు ఎలా ఉండాలి, ఎలా శుభ్రంగా ఉండాలి, శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధముగా ఉండాలి, నీట్గా హైజీనిక్గా ఉండాలని పాటల ద్వారా వారికి నేర్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. శుభ్రంగా ఉండటం, పరిశుభ్రంగా ఉండటం చాలా మంచిది. దుస్తులకు మురికైనా అవి వేసుకోం. శరీరానికి చెమటలు పట్టి మురికిగా ఉన్నా కానీ మనం అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వం. వెంటనే స్నానం చేస్తాము. దుస్తులైతే ఉతికి మంచిగా మళ్ళా శుభ్రం చేసుకుని క్రొత్త బట్టలు లాంటివే వేసుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజువారీ శుభ్రం ఉంటుంది, వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటాము. కొన్ని వాటిని సంవత్సరానికి ఒకసారి కూడా శుభ్రం చేస్తారు. రోజువారు శుభ్రం అంటే రోజు స్నానం చేయటం అన్ని అవి కూడా రోజువారు శుభ్రం కింద వస్తాయి. వారానికి ఒకసారి అంటే ఉద్యోగస్తులు మరి ముఖ్యంగా రోజు సమయం దొరకదు. వారానికి ఒకసారి ఇల్లు మొత్తము కూడా శుభ్రం చేసుకుంటారు. చిన్న చిన్న వాటిని మొదలు పెట్టుకొని మొత్తము కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఆ వీకెండ్ వచ్చిందంటే వాళ్ళకి అదే పని. సంవత్సరానికి ఒకసారి శుభ్రం చేసుకుంటారంటే పల్లెటూరు వాతావరణంలో మనం ఒక్కసారి వెళ్ళాలి. అప్పుడు చూస్తాం, ఈస్టర్ పండుగప్పుడు, క్రిస్మస్ పండుగప్పుడు ఎక్కడెక్కడ ఉన్న సామాను మొత్తం క్రిందగా దింపుతారు. దుమ్ము ధూళి దులిపి మరొకసారి కడిగి తుడిసి మరలా ఆ అరమరలో ఆ బల్లల మీద ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఆగమన కాలం చివరి రోజులో ఉన్నాం. ప్రశ్నించుకుందాం, ఈ తయారు కాలములో, శుద్ధి చేసుకునే కాలంలో మనం ఎంతవరకు శుభ్రపరుచుకున్నాం, ఎంతవరకు శుద్ధులుగా మారాం? వాక్యం ఏమంటుంది? ఈరోజు మొదటి పట్టణంలో అతడు వస్తాడు, అతడు సబ్బు వంటి వాడు, నిప్పు వంటి వాడు, శుద్ధి చేస్తాడు అన్నారు. ఎంతవరకు మనము శుద్ధులుగా ఉన్నాం? మనం శరీరాలను మనం శుభ్రం చేసుకుంటున్నాము కదా, అలా మన మనసును మనం శుభ్రం చేసుకోవటానికి, మన హృదయ మలినాన్ని తీసివేసుకోవటానికి అని ప్రయత్నం చేశామా? కీర్తన 51:2లో నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయము,
నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయము. శరీరం శుభ్రం చేసుకుంటున్నాం కదా, దుస్తులు శుభ్రం చేసుకుంటున్నాం కదా, మరి మనస్సు మలినమయమైతే, హృదయం మలినమైపోతూ ఉంటే ఎలా శుద్ధి చేసుకోవాలి? ఆ శుద్ధి లేని అర్పణ ప్రభు స్వీకరించడు కదా. ప్రియమైన సహోదరి సహోదరులరా, కీర్తనకాడు పాడుకున్నాడు, అయ్యా నన్ను శుద్ధి చేయండి, నా పాపం నుంచి నన్ను కడిగి వేయండి, నాకు నిర్మలమైన హృదయాన్ని దయచేయండి. అదే కీర్తన 12వ అధ్యాయం 51వ అధ్యాయం 12వ వచనం 2వ భాగం చదవండి. నా రక్షణానందమును నాకు మరలా దయచేయము, వినయాత్మకమైన విధేయాత్మకమైన హృదయాన్ని నాకు ప్రసాదింపము. మొదటిది ప్రియమైన సహోదరి సహోదరులారా, శుభ్రం అనేది చాలా ముఖ్యం. చిన్న బిడ్డల్లో కూడా మనం నేర్పుతూ ఉంటాం. హైజీనిక్ లైఫ్ అనేది చాలా మంచిది. శరీరాన్ని శుభ్రపరుచుకుంటాం, దుస్తులను శుభ్రపరుచుకుంటాం, వస్తువులను శుభ్రపరుచుకుంటాం. మన హృదయాన్ని శుభ్రపరచుకోకపోతే ఉపయోగము లేదు. శుద్ధమైన మనసులు కావాలి, నిర్మలమైన హృదయాలు కావాలి దేవునికి. ఇక రెండవది ప్రియమైన సహోదరి సహోదరులారా, శుభ్రము చేయాలంటే అందుబాటులో ఉండాలి. తల్లులందరూ కూడా ఈ అనుభూతి ఉంటుంది. స్నానం అనగానే పిల్లవాడు పరిగెడతాడు, దొరకడు. ఒకవేళ దొరికినా కుదురుగా కూర్చోడాడు, నిలబడ్డు, పట్టుకొని మరీ స్నానం చేయించాలి. శుభ్రం చేయాలంటే అందుబాటులో ఉండాలి, అవకాశం ఇవ్వాలి. దేవునికి నీవు నేను సమయం ఇచ్చామా? ఆయనకు అందుబాటులో ఉన్నామా? పిల్లవాడు ఏ విధంగా అయితే పారిపోతూ ఉన్నాడు స్నానం అనగానే, అలా నీవు నేను పారిపోతున్నామేమో. సబ్బు వంటి వాడే, నిప్పు వంటి వాడే, శుద్ధి చేయువాడు దేవుడు. అందుబాటులో లేకపోతే ఎలా? ఆయనకు దొరకకుండా దూరంగా ఉంటే నిన్ను ఎలా శుద్ధి చేస్తాడు? అదే పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అందుబాటులో ఉంటే అమ్మ హ్యాపీగా స్నానం చేస్తుంది. నీవు దేవునికి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా నిన్ను శుద్ధి చేస్తాడు. ఒకసారి చదవండి, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనం 2వ భాగం. ద్విమనస్కులారా, హృదయములను శుద్ధి నర్పుకునుడు. ద్విమనస్కులు, శుభ్రంగా ఉన్నాను, నేను పాపిని కాదంటాడు, కానీ మనసులో తెలిసి నేను పాపం చేశాను అని. నాకు పాప సంకీర్తన అవసరం లేదు అంటారు, కానీ వాళ్ళకి తెలుసు వీళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు, చేసిన దాన్నే చేస్తున్నారని వీళ్ళకి తెలుసు. బయటికి మాత్రం మేము పరిశుద్ధులం అనుకుంటారు, లోపల అందరూ ఫీల్ అవుతుంటారు, నేను పాపని, దేవునికి దూరంగా వెళుతున్నానని. ద్విమనస్కులు ఒప్పుకోవాలి, పాపం చేస్తే ఒప్పుకోవాలి. నాలో పాపం లేదు అంటే అది అబద్ధం అంటాడు యోహాను గారు. ఈ రెండు మనస్తత్వాలు కలిగి ఉండటము మంచిది కాదు. చాలామంది అంటుంటారు ముందు ఒక మాట వెనుక ఒక మాట అని. ముందు మెచ్చుకోవటం, వెనకాల వెటకారాలు, ఇవి మానుకోవాలి. పైకి పరిశుద్ధులుగా ఉంటాం, రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటాం, ఇవి మానుకోవాలి. దేవునికి అందుబాటులో ఉంటే ఈ మనస్తత్వాలన్నీ కూడా తీసివేసి ప్రభు శుభ్రం చేస్తాడు. వాక్యములో, నేటి వాక్యములో 4వ వచనములు అంటారు, అప్పుడు ఎప్పుడే శుద్ధిని పొంది అర్పిస్తావో ఆ అర్పణను దేవుడు స్వీకరిస్తాడట. ఈనాటి మొదటి పట్టణంలో అదే ఉంటుంది. ఎవరైతే శుద్ధి కావించబడి పరిశుద్ధాత్మతో కలిగి యాజకులు కానీ అర్పణ చేసేవాళ్ళు కానీ ఎప్పుడైతే పరిశుద్ధముగా ఉంటారో ఆ అర్పణ ప్రభు స్వీకరిస్తాడు అంటున్నారు. పరిశుద్ధము లేకుండా పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఆరాధించిన ఉపయోగం లేదు. శుద్ధి గావించకుండా వెళ్ళి మోకాల మీద మొక్కి ఒత్తులు వెలిగించిన ఉపయోగం లేదు. ముందు శుద్ధులము కావాలి. ఆ ఆలోచన నీకు ఉండాలి, దేవునికి ఆ అవకాశం కూడా నీవు ఇవ్వగలగాలి. అందుకే అంటారు డీటాక్స్ యువర్ హార్ట్, యువర్ థాట్స్, ఐస్ అని రకరకాలుగా చెప్తారు కదా. నేనంటాను డీటాక్స్ యువర్ హార్ట్. మలినం నుండి బయటపడదాం, దేవుని ఆరాధించుదాం. ఆత్మశుద్ధి కలిగి అర్పించిన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. పరిశుద్ధులమై పశువుల పాకను సమీపించి మనం అర్పించే అర్పణ బాలయేసు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.